హైదరాబాద్ నగరవాసులకు మరో బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. అశోక్ నగర్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాపై నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి దోమలగూడ లింక్ బ్రిడ్జ్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. జీహెచ్ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 6 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ వంతెన అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి గగన్ మహల్ లోని ఏవీ కాలేజ్ మధ్య డైరెక్ట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి 16కు అనుసంధానంగా రహదారుల నిర్మాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 1.5 కిలోమీటర్ల రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ అమరావతి మధ్య కరకట్ట నుంచి ప్రయాణ దూరం తగ్గింది. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. కరకట్టపైకి వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. నెలాఖరు వరకు బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. అనంతరం కాళింగగూడెం గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎవరి ఫోటోలను రైతు పట్టాదారు పాస్ పుస్తకంపై ముద్రించలేదని, పట్టాదారు పాస్ పుస్తకంపై రాజముద్రను మాత్రమే ముద్రించామని రఘురామ తెలిపారు. ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రంలో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మల్టీపర్పస్ అకాడమీ నిర్మాణానికి షాప్ చైర్మన్ రవి నాయుడు శంకుస్థాపన చేశారు. జూన్ నాటికి మల్టీపర్పస్ అకాడమీ భవనం అందుబాటులోకి వస్తుందని, వెయిట్ లిఫ్టింగ్, మల్టీపర్పస్ హాల్, క్రీడాకారులకు వసతి గదులు అకాడమీలో ఏర్పాటు చేయనున్నట్లు రవి నాయుడు తెలిపారు. తిరుపతిని క్రీడా హబ్ గా మారుస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామికవేత్తల సహకారంతో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ లో భాగంగా కాయాకింగ్ పడవ పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. పులిదిండి వద్ద జరిగిన ఈ ట్రయల్ రన్ లో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, కూటమి నాయకులు తదితరులు తాడిపూడి వంతెన వరకు పడవలో ప్రయాణించారు. ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పడవ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వెల్లటూరులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు మంత్రి స్వామి. నాడు జగన్ పబ్లిసిటీ పిచ్చితో పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన ఫోటోలు వేసుకుని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని, నేడు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నామని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనమిల్లి మండలం తొత్తరముడి కె జగన్నాథపురం రహదారికి మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక ఇక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవతో రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. తాజాగా ఎమ్మెల్యే సత్యనారాయణ రహదారికి శంకుస్థాపన చేశారు. సూపర్ 6 హామీల్లో అమలు కాని హామీలు 2026లోనైనా అమలవుతాయా అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ 6 హామీలే ప్రధాన కారణమని గుర్తు చేశారు. ప్రజలు హామీలను నమ్మి ఓట్లు వేసి కూటమిని అధికారంలోకి తీసుకొస్తే అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కీలక హామీలను అమలు చేయకపోవడం అత్యంత శోచనీయమని విమర్శించారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ట్రయల్ రన్ లో భాగంగా కాయకింగ్ పడవను నడిపారు కలెక్టర్ మహేష్. అయితే కాయకింగ్ పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో కలెక్టర్ సహా ఆయన వెనుక ఉన్న అతను నీటిలో పడిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, గజ ఈతగాళ్లు కలెక్టర్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తిరుపతి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జల్లికట్టు వేడుకలకు చంద్రగిరి మండలం కొత్త శానంబట్ల గ్రామంలో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. పోట్లగిత్తలు, ఆవులను తీసుకుని ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి యువకులు తరలి వచ్చారు. గ్రామ పేరు ప్రతిష్టల కోసం ప్రాణాలను తెగించి రంగంలోకి దిగుతున్నారు యువకులు. జల్లికట్టు సందర్భంగా గొడవలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైసీపీ పాలనలో టీడీపీ నేతలపై దాడులు, హత్యలు, ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులను తాటిపర్తి ఎమ్మెల్యే చంద్రశేఖర్ ములాఖతులో కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. ఎవరికి హాని తలపెట్టని పిన్నెల్లి సోదరులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. తెలుగుదేశంలో అంతర్గత పోరులో జరిగిన హత్యలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు అంటగట్టారన్నారు. కోనసీమ జిల్లాలో రైతులు పండించిన వరిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు పూర్తిగా సహకరిస్తామన్నారు రైస్ మిల్లర్లు. ఉప్పలగుప్తం మండలంలో రైస్ మిల్లర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. రామచంద్రాపురం, ఆలమూరు, కొత్తపేట, అమలాపురం, రాజోలు, ముమ్మడివరం ఏరియాల నుంచి జిల్లాలోని 87 మంది రైస్ మిల్లర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లాలో ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తామన్నారు మిల్లర్లు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో ఇటీవల సాయి చంద్ అనే వ్యక్తిని స్తంభానికి కొట్టిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సాయి దుర్గా తల్లిదండ్రులు సహా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సాయి చంద్, సాయి దుర్గలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో డిసెంబర్ 30న వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తమకు ప్రాణహాని ఉందని మండవల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారని, కానీ ఈలోపే 31న మధ్యాహ్నం సాయి దుర్గా తల్లిదండ్రులు, బంధువులు సాయి చంద్పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులపై కిడ్నాప్ కేసుతో పాటు మరో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం హుస్సేన్ ఆలం పోలీసులు సంయుక్తంగా ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి ఓ కంట్రీ మేడ్ పిస్టల్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఖిల్వత్ కు చెందిన అంజద్ ఖాన్ అనే వ్యక్తి సౌదీ నుంచి తిరిగి వచ్చి చార్మినార్ లో వ్యాపారం చేస్తున్నాడు. 10 నెలల క్రితం మధ్యప్రదేశ్ కు చెందిన అవినాష్, అమిత్ అనే వ్యక్తుల ద్వారా 80,000 రూపాయలకు 0.7 mm పిస్టల్ ను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి దేశీయ పిస్టల్ తో పాటు ఒక OnePlus మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో వైసీపీ కరెంటు ఛార్జీలు పెంచితే బాదుడు అన్నారని, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది ఏంటని ప్రశ్నించారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. గతంలో బిల్లులు వసూలు చేసింది చాలక మళ్లీ పెంపుదల చేస్తున్నారని మండిపడ్డారు. 12,771 కోట్ల రూపాయలు భారం వేసేందుకు సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో అదానికి దోచిపెడుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే ఆ మీటర్లను ఆపాలన్నారు. పల్నాడు జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొల్లాపల్లి కేశవవాణి తండాకు చెందిన సర్దార్ నాయక్ నుండి 8 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినుకొండ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నాగార్జున సాగర్, మార్కాపురంలలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం బొండాడపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొర్రా సత్యనారాయణ ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జవాన్ మృతితో బొండాడపేట గ్రామం మొత్తం తీవ్ర శోకసుందరంలో మునిగిపోయింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి స్వగ్రామానికి చేరుకున్న జవాన్ మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. జవాన్ మృతి పట్ల ప్రజలు, నేతలు, అధికారులు సంతాపం తెలుపుతున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సమీపంలోని కొండ ప్రాంతాల్లో నుంచి రాత్రి సమయాల్లో గ్రామంలోకి వచ్చేందుకు 2 చిరుతలు ప్రయత్నించాయి. కుక్కలు మొరగడంతో గమనించిన స్థానికులు కర్రలతో శబ్దం చేస్తూ బాణాసంచా పేల్చడంతో చిరుతలు కొండల్లోకి వెళ్లాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని, పట్టించుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు సలహాతోనే సరిపెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచుకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక లైట్లు వేసుకుని వాహనాలు నడుపుతున్నారు వాహనదారులు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటి నుండి బయటకు రావడం లేదు జనం. ముఖ్యంగా హుజూరాబాద్, శంకరపట్నం, వీణవంక మండలాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాను మంచు కమ్మేసింది. చలి తీవ్రతతో జనజీవనం స్తంభించింది. ఉదయపు వేళ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాజీపేట రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతం దట్టమైన పొగమంచు అలముకుంది. ట్రాక్స్ పై పక్కనున్న గడ్డి మైదానాలపై మంచు కనువిందు చేసింది. చలి తీవ్రత పెరగడంతో రైలు ప్రయాణించే వేళ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. చలి ప్రభావం జనజీవనంపై స్పష్టంగా కనిపించింది.
తిరుమలలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. క్యూ లైన్ కు వెళ్లే మార్గంలో సిగరెట్ కావాలంటూ భద్రతా సిబ్బంది ముందే నానా హంగామా చేశాడు. నేనే దేవుణ్ణి చెప్పిస్తా అంటూ భక్తులను భయభ్రాంతులకు గురి చేశాడు. మతి స్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు అధికారులు. చివరకు అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2 నుంచి అంటే నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సర్వదర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. గురువారం రాత్రి నుండి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారన్నారు. భక్తులు అధికారుల సూచనలు పాటించాలని, క్యూ లైన్లలో ఓపికగా ఉండాలని కోరారు. ఒకవేళ రద్దీ వల్ల క్యూ లైన్ గేట్లు మూసివేస్తే భక్తులు పీఎస్సీల వద్ద వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులందరికీ అన్ని కౌంటర్లలో అన్నప్రసాదాలు, ఇతర వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్స్ లేని సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వాహనాలతో అలిపిరి తనిఖీ కేంద్రం కిటకిటలాడుతోంది. గరుడ కూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏఎస్ చంద్రకర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి ప్రవీణ్ కుమార్, నటుడు సుమన్ స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.